థ్యాంక్ యూ అప్పారావు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఓ పండుగలా ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తొలి నెల నుంచే పెన్షన్లు, వృద్ధా పెన్షన్లు, వితంతు, వికలాంగు పెన్షన్లు కూడా ఈరోజు 1వ తారీఖు తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్ళి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గతంలో 2,000 రూపాయల నుంచి 3,000కు వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లకు పెంచగా కూటమి ప్రభుత్వం 3,000 ఉన్న దాన్ని ఫస్ట్ నెలలోనే 4,000 చేయటం, అది ఎన్నికల హామీ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ఆ హామీ అమలు చేయటం. ఏప్రిల్, మే, జూన్ నెల నుంచి 3,000తో పాటు ఈ నెల 4,000 మొత్తం 7,000 రూపాయలను కూడా ఇంటింటికి వెళ్ళి తెల్లవారుజాము 6 గంటలకే పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయాన్నే సచివాలయ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు కూడా ఇళ్లకు వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం దగ్గర ఉన్నాం. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఎట్లా జరుగుతుంది పెన్షన్ కార్యక్రమం? ఈరోజు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఈరోజు పండగ ఇది. ఎందుకంటే జగన్ రెడ్డి మనకు తెలుసు 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. పెంచుతూ పోతా అన్నాడు, వాళ్ళకి ఏ రకంగా కూడా ఉపయోగపడలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం చంద్రబాబు గారి నైజం. ఆయన తప్పకుండా 3,000 నుంచి 4,000 పెంచుతా అన్నారు. అట్లాగే ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. మొత్తం కలిపి కూడా ఈ రోజున మేము 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సచివాలయం సిబ్బందే డైరెక్ట్గా నేరుగా పంచుతున్నారు. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు రామలక్ష్మణులాగా ఈ పేదవాళ్ళకి, ఎవరైతే వితంతువులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అండగా నిలిచి తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఏ మాట అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చారో తప్పకుండా అన్ని వాగ్దానాలు కూడా తప్పకుండా ఈ పేదల పట్ల ఈ ప్రభుత్వం తీరుస్తుంది. ఇది పేదల ప్రభుత్వం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా పరిపాలించి ఏవైతే కుంటుపడిందో రాష్ట్రం అభివృద్ధి, జగన్ రెడ్డి దగ్గర ఆర్థిక లోటు బడ్జెట్లో కూడా ఇవాళ ఇన్ని కోట్ల మందికి ఈ పెన్షన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప. అట్లాగే అభివృద్ధి, అట్లాగే సంక్షేమం రెండూ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈ యొక్క రాష్ట్రం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టాడు. ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు మీరు కొనసాగించడానికి ముందుకు వెళ్తారు, ఎట్లా ముందే అవకాశం ఉంది? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే వెల్త్ క్రియేటర్ ఓన్లీ ఎవరున్నారంటే ఈ యొక్క భారతదేశంలో పరిపాలించే ముఖ్యమంత్రుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆయనకు తెలిసి ఎక్కడ సంపద సృష్టిస్తాడో మనందరికీ తెలిసినది. ఆ విధంగా ఓన్లీ మొదట 15 రోజుల్లోనే ఒక పరిపాలన, ఒక ముద్ర ఏర్పడింది చూసాం మనం. వాళ్ళకలాగా కక్షపూరితమైన పనులు మనం ఏం చేయట్లేదు. చాలామంది రకరకాలుగా ఏదో చెబుతుంటారు, కానీ వాస్తవంగా ఏంటంటే ఎక్కడ మమ్మల్ని కూడా క్లియర్గా చెప్పారు, మీరెవరో వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పగలగొట్టారని పగలగొడతాం అట్లా చేయొద్దండి. ఎవరికైనా మన జవాబుదారీగా మనం పనిచేయాలి, పేదల పట్ల అండగా ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకుని సేవ చేసేయమని చెప్పి చంద్రబాబు గారు సూచించారు. ఆ మార్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇది మొత్తానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలకే పెన్షన్లను పెంచుతూ కూడా ఈరోజు 1వ తారీఖు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టికర్త, జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అప్పుని రాష్ట్రాన్ని కట్టబెట్టినా కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళగా కూడా కూటమి ప్రభుత్వం చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ కూడా మరోవైపు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే తాము చేస్తామంటూ కూడా కూటమి నేతలు అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం జరుగుతున్న పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి